ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న తాత్కాలిక శాసనసభ భవన సముదాయ నిర్మాణ వ్యయంపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు స్పీకర్ కోడెల శివప్రసాద్. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున తుది నిర్ణయం సర్కార్కే వదిలివేయాలని నిర్ణయించారు స్పీకర్. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే పనులు ఎవరికి అప్పగించాలన్న అంశంపై చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. వరంగల్ లోక్సభ బరిలో కమలానికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాయి టీడీపీ, బీజేపీ. మిత్రధర్మాన్ని అనుసరించి ఏకాభిప్రాయానికి వచ్చామని అంటున్నారు రెండు పార్టీల నేతలు. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న మిత్ర పార్టీలు కాంగ్రెస్ పైన జనంలో విశ్వాసం లేదని చెప్పుకొచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం మట్టి సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టింది ఏపీ కాంగ్రెస్. రాయలసీమను రాళ్లసీమ, ఉత్తరాంధ్రను ఉట్టి ఆంధ్ర చేయొద్దంటూ ఈ సత్యాగ్రహం చేపట్టాలన్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 16,000 గ్రామాలు, 3,000 మున్సిపల్ వార్డుల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపించాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వగ్రామం సహా కేంద్ర మంత్రుల గ్రామాల నుంచి కూడా మట్టిని సేకరించనున్నారు కాంగ్రెస్ నేతలు. మట్టితో పాటు గ్రామ సర్పంచుల లేఖలను కూడా జత చేస్తామని, వచ్చే నెల 3న సమావేశమే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రఘువీరా. శంకుస్థాపన కార్యక్రమంతో చంద్రబాబు సమర్థత మరోసారి రుజువైందన్నారు మంత్రి కేఈ కృష్ణమూర్తి. రెవెన్యూ సంబంధిత అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెప్పారు. గ్రామ పంచాయతీల్లో భూముల బదిలీకి ఆంక్షలు తొలగించామన్నారు ఆయన. రెవెన్యూ ఫిర్యాదులపై జిల్లాకు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామన్న మంత్రి కేఈ అధికారులపై ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో రెవెన్యూ సిబ్బంది ఓవర్ యాక్షన్ కు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్రమ కూల్చివేతలను కూల్చేసేందుకు వచ్చిన అధికారులు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నది కూడా పట్టించుకోకుండా ఇళ్లను ప్రొక్లైన్లతో కూల్చేశారు. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో ఉండగానే కూల్చివేయడంతో శిథిలాల కింద నలిగిపోయాడు. వెంటనే స్థానికులు శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారుల తీరుపై ఆగ్రహించిన స్థానికులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి లాస్య హత్య కేసులో నిందితురాలు యాదమ్మ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయింది. అక్రమ సంబంధానికి సంబంధించి నిందితుల కుటుంబాన్ని గతంలో లాస్య తల్లిదండ్రులు హెచ్చరించారు. దాన్ని మనసులో పెట్టుకుని 2 ఏళ్ల తర్వాత లాస్యను చంపి పగ తీర్చుకుంది యాదమ్మ కుటుంబం. ఈ కేసులో యాదమ్మ కూతురును పోలీసులు అరెస్టు చేయగా ఆమెను స్థానికులు చితకబాదారు. దీంతో యాదమ్మను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మృతి చెందింది. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో విపక్షాలు ధర్నాకు దిగాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన పార్టీలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హడావుడి నిర్ణయంతో ఛార్జీలను పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం వేయడం దారుణమన్నారు నేతలు. మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించలేదంటూ తిరుపతి మున్సిపల్ ఆఫీసుల ముందు సిపిఐ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. పంగనామాలు పెట్టుకుని అర్ధనగ్నంగా ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ప్రకటించకుంటే మోడీ ఏపీ ప్రజలకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం చేతకాక ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి బస్ ఛార్జీలు పెంచారని కామ్రేడ్లు ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ కడపలో బస్టాండ్ ముందు సిపిఎం ఆందోళనకు దిగింది. ఉన్న పడంగా ఛార్జీలను పెంచడం వల్ల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. పెంచిన ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రచయితలపై ఆర్ఎస్ఎస్, శివసేన దాడులను నిరసిస్తూ ఖమ్మంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు యువకులు, విద్యార్థులు. బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మపై సిరా పోసి నిరసన వ్యక్తం చేశారు. కమలం పార్టీ దేశంలో రాజకీయ మనుగడ కోసమే మతోన్మాద దాడులకు పాల్పడుతోందని డీవైఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత లోపిస్తే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని, అన్ని వర్గాలు కలిసి బతికితేనే భారతదేశ లౌకిక తత్వం వర్ధిల్లుతుందన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ లో భారీ ఎత్తున సర్జికల్ స్పిరిట్ పట్టుబడింది. లోకల్లో తనిఖీలు చేస్తున్న అబ్కారీ ఆఫీసర్లకు అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 50 బ్యారెళ్ల స్పిరిట్ పట్టుకున్నారు. సరుకుతో పాటు లారీని సీజ్ చేసిన అధికారులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్ విలువ 50 లక్షల దాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ స్పిరిట్ ట్యాంకర్ మహారాష్ట్ర సాంఘీ నుంచి సికింద్రాబాద్ దగ్గరలో నాచారం దగ్గరకు వెళుతున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం బాదంపూడి దగ్గర అంబులెన్స్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతున్న రోగితో పాటు ఓ కుటుంబ సభ్యుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణంతో పోరాడుతూ ఆసుపత్రికి వెళుతున్న రోగిని మృత్యువు వెంటాడింది.
కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో 2 పూరిళ్లు, ఓ పశువుల పాక దగ్ధమైపోయాయి. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోగానే మంటలు చెలరేగడంతో ఊరి గుడిసెలో నివసిస్తున్న 75 ఏళ్ల వృద్ధురాలు నీలమ్మ సజీవ దహనమైంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. నిజామాబాద్ జిల్లా అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్, మధుకృష్ణ, సత్యం దసరా సెలవుల కోసం సొంతూరు వచ్చారు. సీతాఫలాల కోసం ఈ ముగ్గురు ఇంట్లోంచి బయటకు వెళ్లారు. స్థానిక రుద్రం చెరువులో మిషన్ కాకతీయలో భాగంగా పూడికి తీత పనులు సాగుతున్నాయి. దీంతో గుంతలు తీశారు. అది గమనించకుండా ఈ ముగ్గురు ఈతకు దిగి లోపల కూరుకుపోయి చనిపోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. అటవీశాఖ అధికారుల సోదాలో ఉప్పరపల్లి పంట పొలాల్లో ₹1 విలువ చేసే ఎర్రచందనం దొంగలు దొరికాయి. వాటిని భూమిలో ఎవరో దాచిపెట్టినట్లుగా అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు కడప జిల్లాలో కొన్ని స్పెషల్ టీంలను రంగంలోకి దింపాయి. ఇంకా చాలా చోట్ల ఇలా ఎర్రచందనం దొంగల్ని దాచిపెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న కూంబింగ్ తో ఎర్రచందనం కూలీలు పారిపోయారు. బాలపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా రైల్వే కోడూరు మండలం జానకిపురం దగ్గర 50 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ సిబ్బందిని గమనించిన దాదాపు 50 మంది ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారైనట్లుగా అధికారులు చెబుతున్నారు. వాళ్ళ కోసం కొన్ని గ్రూపులు ఇప్పటికీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఎదుగొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అని తేల్చేశారు. బిడ్డపోయిన దుఃఖంలో ఉన్న ఆ కన్నవాళ్లకు అవయవదానం గురించి డాక్టర్లు చెప్పడంతో ఒప్పుకొని 4గురికి ప్రాణదాతలయ్యారు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన హరినాథ్ ఇంటర్ చదువుతున్నాడు. దసరా ముందు రోజు బైక్పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు 30/60. విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆనంద గజపతి ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభించారు అధికారులు. అంతకుముందు కోట జంక్షన్ నుంచి ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విజయనగర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు. కర్నూలు జిల్లాలో దసరా సందర్భంగా యువకులు చేసిన సాహస విన్యాసాలు ఔరా అనిపించాయి. ఎమ్మెగనూరు మండలం గుడికల్లో కర్రసాము, ఒంటిపై బండరాళ్లు, బరిసెలపై నడుస్తూ బైక్లతో స్టంట్లు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, మొన్నటి వరకు దసరా ఉత్సవాలు, ఆ తర్వాత భవానీల సంఖ్య పెరగడంతో భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. రేపటి వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా సింహాచల అప్పన్న సన్నిధికి భక్తజనం పోటెత్తారు. వరుస సెలవులతో వేలాది మంది భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కొండపై భారీగా క్యూ లైన్లు ఉండడం, రద్దీ ఒక్కసారిగా పెరగడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇటు భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. తొలిపావంచె దగ్గర నుంచి అడవివరం, గోశాల జంక్షన్ వరకు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి దేవాలయ కొత్త రూపురేఖలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన యానిమేషన్ ను సిద్ధం చేశారు అధికారులు. ప్రధాన ఆలయం చుట్టూ 2.3 ఎకరాల్లో మాడ వీధి ఏర్పాటు, తూర్పు దిక్కున దక్షిణాదికి అభిముఖంగా 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు ఉండనుంది. యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అతిథి గృహాల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. బీహార్ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఎన్నికలు ఒక్కో దశ ముగుస్తున్న కొద్ది విమర్శలు, ప్రతి విమర్శలు కొత్త కొత్త అస్త్రాలతో పార్టీలు రక్తి కట్టిస్తున్నాయి. లేటెస్ట్ గా నితీష్ కుమార్ ఓ తాంత్రికుడితో సమావేశమైన వీడియోను బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ విడుదల చేశారు. లాలూ ప్రసాద్ తో స్నేహం వదులుకోకపోతే నీ రాజకీయ జీవితం మటాష్ అంటూ ఆ తాంత్రికుడు నితీష్ కు చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఆ వీడియో బీహార్ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. 2 దశలు పోలింగ్ ముగిసిన తరుణంలో నితీష్ కి ఇప్పటికే నష్టం జరిగిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని లాలూ ప్రసాద్ లైట్ గా తీసుకున్నారు. నితీష్ తో మాట్లాడింది తాంత్రికుడైతే నేను మహాతాంత్రికుడంటూ దీన్ని కొట్టిపారేశారు.
సాహిత్యకారులు ఢిల్లీలో రోడ్డెక్కారు. రచయితలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను వ్యతిరేకిస్తూ మౌన ప్రదర్శన నిర్వహించారు. దేశం నలుమూల నుంచి వచ్చిన వందలాది మంది రచయితలు, కవులు ఢిల్లీలోని కేంద్ర సాహిత్య కళా అకాడమీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్బర్గి లాంటి సామాజిక రచయితలపై దాడులు జరిపి హత్యలు చేయించడం దారుణమన్నారు. దళిత, మైనార్టీ వర్గాల ప్రజలపై కొందరు మతోన్మాదులు చేస్తున్న దాష్టీకాలను తీవ్రంగా ఖండించారు. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు భారతదేశంలో మనుషుల మనుగడ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ కంపు కొడుతోంది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో జీతాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. చెత్త సేకరణను బంద్ చేశారు. దాంతో ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది. భరించలేని దుర్వాసనతో ఢిల్లీ వాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాలు ముసురుకుంటాయని భయపడిపోతున్నారు. 60లో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు 30/60. ఎన్నిసార్లు చెప్పినా పాక్ బుద్ధి మార్చుకోవడం లేదు. సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనపై 10 సార్లు నచ్చ చెప్పినా మాట వినడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సరిహద్దు గ్రామంపై పాక్ సైన్యం మళ్లీ కాల్పులకు తెగబడింది. ఇష్టం వచ్చినట్లు జనావాసాలపై కాల్పులు జరిపింది పాక్ సైన్యం. ఈ కాల్పుల్లో కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా ఏ క్షణాన ఎటు నుంచి బుల్లెట్లు దూసుకొస్తాయని భయపడిపోతున్నారు స్థానికులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని పాకిస్తాన్కు తెగేసి చెప్పింది అమెరికా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని పాక్లో ఉగ్రవాద సంస్థలు అన్నిటిపైనా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో భాగంగా ఒబామాతో జరిగిన విస్తృత స్థాయి చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్తో కుదుర్చుకున్న తరహాలో పాకిస్తాన్తో పౌర అణు ఒప్పందమేమీ ఉండబోదని అగ్రరాజ్యం తెలిపింది. భారత్ పాక్ శాంతి ప్రక్రియలు ఉభయ దేశాలు అడిగితే తప్ప అందులో తమ పాత్ర ఏమీ ఉండదని పునరుద్ఘాటించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఛాంపియన్స్ కప్ కు హైదరాబాద్ వేదికైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్. ఈ లీగ్ లో తెలంగాణ జిల్లాలకు చెందిన 12 టీంలు పాల్గొంటున్నాయని, గెలుపొందిన టీంను జాతీయ స్థాయి టోర్నీకి ఎంపిక చేస్తామన్నారు. జెంటిల్మెన్ గేమ్ కాస్త బాక్సింగ్ రింగ్లను తలపిస్తోంది. క్రీడా స్ఫూర్తిని వీడి పరస్పర దూషణలు, దాడులకు దిగుతున్నారు క్రికెటర్లు. తాజాగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్స్ లో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇటువంటి వివాదానికి వేదికైంది. బెంగాల్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు దాదాపు ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలో ఘర్షణ పడ్డారు. 7వ ఓవర్ ప్రారంభంలో ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, బెంగాల్ టీం కెప్టెన్ మనోజ్ తివారీ మధ్య మాటామాటా పెరిగింది. పరిస్థితి చేయి దాటిపోతున్న పరిస్థితుల్లో అంపైర్ శ్రీకాంత్ కల్పించుకోవాల్సి వచ్చింది. అయితే ఓ సందర్భంలో అంపైర్ ని సైతం నెట్టేశాడు గంభీర్. ట్యాంక్ బండ్ లో అమ్మవార్ల నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది. మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. దుర్గామాత విగ్రహాలు పెట్టడము 9 రోజులు లేదంటే 12 రోజులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడము, అమ్మవారు రోజుకు అవతారంలో దర్శనమిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు పూజలు చేయడం, రోజు నైవేద్యం వండి పెట్టడం, అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు చేస్తూ చివరికి ఏదైతే 12 రోజులు పూర్తయ్యాక తీసుకొచ్చి ట్యాంక్ బండ్ లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఇక చివరి నిమజ్జన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. అందుకోసం పెద్ద ఎత్తున అమ్మవార్లంతా కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఏదైతే గౌరీదేవిని ఇక తీసుకొచ్చి గంగలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ క్రేన్స్ మధ్య విగ్రహాలను ఏదైతే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి లారీల నుంచి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఈ 12 రోజులు కూడా ఏ విధంగా పూజలు చేశారు ఏంటి అనేది భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అమ్మవారిని? కేశవనగర్ కాలనీ, చంపాపేట ఏరియా. ఓకే, ఎలా జరిగింది ఈ 12 రోజుల పాటు కూడా మీరు అమ్మవారిని ఎలా పూజించారు? మేము 9 రోజులు కూడా 9 అవతారాలు వేసి 9 రకాల చీరలు కట్టి 9 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాము. ఈ ప్రతిరోజు కూడా కనీసం 300 నుంచి 400 మంది మా ప్రసాదాలు స్వీకరించే వాళ్ళు అమ్మవారిని కూడా దర్శనం చేసుకునేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారం వేసేవాళ్ళము. ఫస్ట్ రోజు మేము వేసిన అవతారం ఏంటంటే బాలా త్రిపుర సుందరి, 2వ రోజు అన్నపూర్ణాదేవి, 3వ రోజు లలితాదేవి, 4వ రోజు గాయత్రీదేవి, 5వ రోజు సరస్వతీదేవి, 6వ రోజు మహాలక్ష్మీదేవి, 7వ రోజు రాజరాజేశ్వరీదేవి, 8వ రోజుని మహాలక్ష్మి, 9వ రోజుని మహిషాసుర మర్దిని రోజు మేము ఏం చేసామంటే అమ్మవారికి
అమ్మవారికి కూడా చూడొచ్చు. వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నారు, ఏదైతే అమ్మవారికి ఉన్నటువంటి అన్ని అవతారాలను కూడా రోజు ఖచ్చితంగా అమ్మవారిని ఆ విధంగా రూపొందించాము, ఆ విధంగా తయారు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది? మహిళలుగా అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మన సౌభాగ్యాలు ఉంటాయని చెప్పుకునేటువంటి పరిస్థితిలో మీరు ఎలా పూజించారమ్మా? అమ్మవారిని ఏమని కోరుకున్నారు? ఏముందండి, అందరూ మంచిగా ఉండాలి, దేశం సుభక్షంగా ఉండాలి, కాలనీ వాసులు కూడా మంచిగా ఉండాలి, అందరిలోనూ భక్తి, మంచి ప్రేమ, అభిమానం పెరగాలి. అమ్మలను కన్నా అమ్మ దుర్గమ్మ ఏ విధంగానైతే దర్శనమిచ్చిందో అదే విధంగా ఈసారి పూజలు అందుకున్నాను. చెప్పండి మేడం, ఏ విధంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రులు? దుర్గామాతకు సంబంధించినటువంటి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నిమజ్జనం జరుగుతుంది. ఏమనిపిస్తుంది మీకు? ఎన్ని రోజులు? చాలా సంతోషంగా ఉంది. కాలనీలో అందరూ, కాలనీ ప్రజలందరూ చాలా ఒకటి రిలీఫ్ లాగా, ఒకటి మాకు చాలా హ్యాపీగా గెట్ టుగెదర్, ఒక పండగ వాతావరణం నెలకొని 9 రోజులు మా కాలనీలో చాలా బాగా పూజలు చేశాం అమ్మవారికి. నిమజ్జనంకు మొత్తం అంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఈరోజు వచ్చాము. ప్రత్యేకంగా అంటే మహిళలు మాత్రం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు, సౌభాగ్యం బాగుండాలి, తమకు సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలి కాలనీ వాసులందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు చేసుకున్నాము, పూజలు నిర్వహించాము. చూడొచ్చు, పిల్ల పాపలు పెద్దలు వాళ్ళు అందరూ కూడా మేము ఏ విధంగానైతే అమ్మవారిని ఇన్ని రోజులు పూజించామో అదే విధంగా ఘనంగా నిమజ్జనం కూడా చేయాలనే ఆలోచనతోనే వాళ్ళంతా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అమ్మవారి అవతారాన్ని చూడొచ్చు, అవతారాన్ని చూస్తేనే మన మనసు పులకరించిపోతుంది. మొత్తం అవతారం చూస్తేనే ఇక ఈ విధంగానే ఉంటుందా అమ్మవారు, అమ్మవారిని దర్శించుకుంటేనే మనకు భాగ్యం కలుగుతుంది అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అవతారాలను మార్చడము, అమ్మవారు ఎన్ని అవతారాల్లో ఉన్నదో అన్ని అవతారాలకు సంబంధించినటువంటి రోజు పూజించామని చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున జనమంతా కూడా భక్తుల సందడితో ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో రాజు, ఎన్టీ. ఇవి 36 అప్డేట్స్. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.